అలాగే నిన్న సాక్షాత్తు సింహాచలం దేవస్థానం నత్తపడిందని చెప్పి వారు వచ్చి భక్తులుగా ఒక భక్తులకు ఒక ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తే మీరు వారి మీద కేసులు కట్టే పరిస్థితి అంటే మీరు ఎంతసేపు భయపెట్టే కార్యక్రమాలు చేస్తారు? సంవత్సర కాలంగా ఈ దేవాలయాల మీద జరుగుతున్న సంఘటనలు, ఓ పక్క తొక్సులాట్లు, అదే సింహాచలం దేవస్థానంలో గత చందనోత్సవంలో జరిగిన కార్యక్రమాలు, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నిన్న మరి చెప్తూ ఉంటే బాధ్యతగా ఉండాలా? బాధ్యతను ప్రజాప్రతినిధులు కానీ బాధ్యతను అధికారులు కానీ బాధ్యత తీసుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకున్నాం, తప్పకుండా మరొకసారి పునరావృతం అవ్వకుండా చూస్తామని చెప్పాలి తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. ఇవాళ పులిహోరగా అంటే అదొక ప్రసాదం, అదొక భక్తిదావంతో తీసుకునేది. దాంట్లో స్వయంగా ఆ సింహాద్రి అప్పన్న స్వామి మాకు ఆ ప్రసాదాన్ని పంపారు అనే భావన భక్తుల్లో కలుగుతుంది. ఆ భక్తులు ఆ ప్రసాదాన్ని ఆ రకంగా చూస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని తీసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చారు అనే భావన ఉంటుంది. అలాంటిది మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇది మంచి విధానం కాదు. మీరు దీని మీద తక్షణమే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది సీరియస్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కేవలం ఏమీ లేని తిరుపతి లడ్డు మీద అనేకమైన అభాండాలు వేశారు, కానీ ఎక్కడ ఏమీ లేదు. కానీ భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ నిన్నటి రోజున చూశారు, నత్తపడితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి భక్తుల మీద కేసులు కడుతున్నారంటే మీరు ఎలాంటి సంఘటనలు జరిగినా మీరు చెప్పాల్సిన పని లేదు, మేము ప్రభుత్వం నచ్చినట్టు చేస్తుంది, మీరు ప్రజలకు తెలియజేయకండి అని చెప్పడం అంటే ప్రజల భావశాస్త్రం మీరు హరించే పరిస్థితి. రాజ్యాంగంలో వాళ్ళకి హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని మీరు కాలు రాసే పరిస్థితి ఈ ప్రభుత్వం. దీంట్లో అనేక సంఘటనలు ఉన్నాయి. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టాడు, ఎవరైతే పత్రికల ద్వారా ప్రజాప్రతినిధులు చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టడం లేదు, సాక్షి పేపర్ మీద వార్తలు రాస్తే సాక్షి పేపర్ మీద మా యాజమాన్యం మీద కేసులు కట్టడం. మీరు కేసులు కట్టినందుకు మాత్రం నిజాలు నిర్భయాలు నాకపోరే. మీడియా ఖచ్చితంగా వెలుగు తీస్తుంది, మీడియా ఖచ్చితంగా మీ కేసులను ఎదుర్కొంటామే తప్ప ఎప్పుడు మీడియాకు అండగానే ఉంటాం. ఏ మీడియా సంస్థ మీద మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా లేదా ఎవరి పట్ల మీరు చెప్పినా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుంది. ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఏదైతే సింహాచలంలో జరిగిన మొన్నటి రోజు జరిగిన సంఘటన 29వ తారీఖున జరిగిన సంఘటన ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలా. ఇలాంటి బాధ్యత పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్ చేయలేదు కేసుల మీద. కేసుల మీద అక్రమైన కేసు అంటే ఖచ్చితంగా కేసుల మీద పెట్టి డిమాండ్ చేస్తూ ఉంటారు కదా. భక్తుల మీద కేసులు పెడితే ఇంకెవరుంటారు భక్తులు? అంటే ఇంకా భక్తుల సౌకర్యాల మీద మీరు అడగండి,